నమస్కారం. కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, అంతా చీకటిగా అనిపించినప్పుడు, ఆ పర్వతంలాంటి సమస్యల్ని ఎలా దాటాలి? ఈరోజు మనం పరిశీలించబోయే సమాచారం సరిగ్గా దీని గురించే. ఇది కేవలం ఒక విశ్లేషణ కాదు, ఒక లోతైన, ఓదార్పునిచ్చే ప్రయాణం. మనలో దాగ్యున్న భయాలను ఎలా జయించాలి, కొత్త ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవాలి అనేది ఈ మూలాల్లో అద్భుతంగా వివరించబడింది. సరే, ఇంక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. జీవితంలో భయం, ఆందోళన ఇవి ఎంత బరువుగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. ఊహించని సమస్యలు ఒకేసారి మీదపడినప్పుడు ఎవరికైనా సరే చెప్పలేనంత ఒంటరితనం, నిస్సహాయత కలుగుతాయి. అది చాలా సహజం. నిజానికి ఆ మానసిక భారం మాటల్లో చెప్పలేనంత బరువుగా ఉంటుంది. ఈ మూలాలు కూడా అదే చెప్తున్నాయి. ఆ బాధను గుర్తించడం, అది మనం మాత్రమే అనుభవించేది కాదు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరిక్కడే ఒక అతిపెద్ద ప్రశ్నొస్తోంది. జీవితంలో ఇలాంటి భయంకరమైన తుఫాన్లొచ్చినప్పుడు, కనీసం ఆశన్నదే కనిపించని చీకట్లో ఉన్నప్పుడు అసలు నిజమైన ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? పడిపోకుండా గట్టిగా పట్టుకోడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందా? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. విభాగం 1. యెషయా గ్రంథం ఆధారం. మనం చూస్తున్న ఈ అద్భుతమైన సందేశం బైబిల్లోని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం నుంచి తీసుకోబడింది. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఎవరికైనా సరే ఇది కేవలం చదువుకునే ఒక వచనం మాత్రమే కాదు, గాయపడిన మనసుకు ఊరటనిచ్చే ఒక చారిత్రాత్మకమైన, శక్తివంతమైన ఔషధం లాంటిది. ఆ వాక్యమేంటంటే, భయపడకు, నేను నీతో ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న పదాల్లో ఎంతటి ప్రశాంతత దాగి ఉందో కదా. మన సమస్యలతో మనం ఒంటరిగా పోరాడుతున్నాం అని బాధపడుతున్నప్పుడు ఒక ఉన్నతమైన శక్తి మనతోనే ఉందనే ఈ వాగ్దానముందే, అది మనసులోని భయాలన్నింటినీ మూలాలతో సహా పెకిలించివేస్తుంది. ఇది నిజంగా ఒక గొప్ప అభయం. విభాగం 2. ఓదార్పునిచ్చే 3 స్తంభాలు. ఆ చిన్న వాక్యం అందించే 3 అద్భుతమైన ప్రయోజనాలను ఈ మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. మొదటిది, గుండెల్లో అపారమైన ధైర్యాన్ని నింపుకోవటం. రెండవది, భవిష్యత్తు పట్ల మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవటం. ఇక మూడవది, దేవుని సాన్నిహిత్యాన్ని చాలా దగ్గరగా అనుభవించటం. అసలు నిరాశలో ఉన్న ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఈ 3 విషయాలు ఎంత బలంగా మారుస్తాయో కదా. ఇదంతా ఒక అందమైన ప్రయాణం లాంటిది. మొదటి దశలో మన పాత భయాలను వెనక్కి నెట్టి కొత్త ధైర్యాన్ని వెతుకుతాం. ఆ తర్వాత రెండవ దశలో ఆ చిన్న ధైర్యం క్రమంగా ఒక బలమైన, అచంచలమైన విశ్వాసంగా ఎదుగుతుంది. ఇక చివరగా 3వ దశలో ఆ దేవుడు ఎప్పుడూ మనతోనే, మన పక్కనే ఉన్నాడనే ఒక అనిర్వచనీయమైన, సంతోషకరమైన అనుభూతిని పొందుతాం. చీకటి నుంచి వెలుగులోకి వచ్చే అద్భుతమైన ప్రయాణమిది. 3వ విభాగం, విశ్వాసంతో ముందుకు సాగడం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నాడనే నమ్మకంతో యేసుక్రీస్తుపై పూర్తి విశ్వాసముంచి ప్రతి అడుగు ముందుకు వెయ్యాలని ఈ మూలాలు ప్రోత్సహిస్తున్నాయి. మన ముందున్న కష్టం ఎంత పెద్దదైనా సరే ఆగిపోకుండా ముందుకు వెళ్లడానికి ఈ విశ్వాసమే ఒక ఇంధనంలా పనిచేస్తోందని విశ్లేషణ చెప్తోంది. ఎంత గొప్ప ఆలోచన ఇది! ఇక్కడ కనిపిస్తున్న ఈ పోలిక నిజంగా మన కళ్ళు తెరిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మన కష్టాలను పూర్తిగా ఒంటరిగా మోయడమనేది ఎంత నరకంగా ఉంటుందో కదా. అది మనల్ని లోపల నుంచి కుంగదీస్తుంది. కాని అదే సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచే, ప్రార్థనలను పంచుకునే ఒక సమూహంలో ఉంటే ఆ మానసిక భారం ఇట్టే మంచులా కరిగిపోతుంది. అందుకే ఈ సమాచారం కేవలం విని వదిలేసే సందేశంలాంటిది కాదు. ఇది ఒక ఆహ్వానం. లైక్స్, సబ్స్క్రైబ్స్ అనేవి కేవలం ఆన్లైన్ బటన్స్ మాత్రమే కాదు. ఈ ప్రోత్సాహాన్ని ఇతరులతో పంచుకోవడానికి, నిరంతరం ఇలాంటి మంచి సందేశాలతో కనెక్ట్ అయి ఉండటానికి అవి ఒక మార్గం. అలాగే కింద కామెంట్స్లో ప్రార్థనా అవసరాలు రాసుకోవడం ద్వారా ఒకరికొకరు తోడుగా నిలిచే ఒక అందమైన కుటుంబాన్ని మనం నిర్మించుకోవచ్చు. కష్టాల్లో ఉన్నవారికి మేమున్నామని చెప్పడం కంటే గొప్ప ఊరట ఏముంటుంది? ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ విశాలమైన ప్రపంచంలో మనం ఎన్నటికీ ఒంటరి కాదు అనే ఆ గొప్ప సత్యం మనకు తెలిసినప్పుడు జీవితంలో మనం వేయబోయే తదుపరి అడుగు ఎంత ధైర్యంగా, ఎంత ప్రశాంతంగా మారుతుందో కదా. రేపటి గురించిన భయాలని వదిలేసి ఒక అర్థవంతమైన, ప్రశాంతమైన ప్రయాణానికి ఈ ఆలోచన మార్గం చూపుతుందని ఆశిద్దాం.